అమెరికాలో ఆంధ్ర ఆవకాయ. దానికోసం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్, మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నాను. ఒకటే కాశ్మీరీ చిల్లీ అసలు కారం ఉండదు, మళ్ళా హాట్ చిల్లీ పౌడర్ పెట్టేసుకుంటే మరీ కారం ఎక్కువైపోతుంది. రెండు కలిపి పెట్టుకుంటున్నాను. అందులో ఒక బేసన్లోకి ఆవాలు పొడి కూడా మిక్సీ పెట్టుకుంటున్నాను. నేను మెంతులు వేసుకుని, కారం వేసుకుని, సాల్ట్ కలుపుకున్నా. అది ఆవాలు మిక్సీ వేసుకున్నానండి. చాలామంది కూడా మన ఇండియాలో ఇప్పుడు ఆవాలు కూడా మిక్సీ వేసుకోవట్లేదు, అన్నీ దొరుకుతున్నాయి కదా, రెడీమేడ్ కొనేసుకుంటున్నారు. కానీ నేను ఇక్కడ అలా కాకుండా దొరకదు. ఇక్కడ నేను ప్రత్యేకంగా మిక్సీలో ఆడుకుని పెట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ ఆడుకుని సీ సాల్ట్ కూడా వేసానండి. రాళ్ళ ఉప్పు పొడి చేసింది అదనమాట. అందుకు మామిడికాయలు బాగా దొరికాయి ఫ్రెష్గాను. కడిగి తుడిచి శుభ్రంగా నీడని ఆరబెట్టుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. కట్ చేసుకుని ముక్కలు పెద్ద చాకుతోటి నేను కట్ చేయలేను, మా వారు కట్ చేశారు. దానికోసం వేరుశనగ నూనె, కోడి కూరసాయలు తెప్పించుకుని దాంతో పెడుతున్నాను అనమాట. ఆవకాయ చాలా బాగా వచ్చిందండి. మీకు ముందే పెట్టాక కదా వీడియో తీస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, అందుకని నేను చెప్తున్నాను. చాలా టేస్ట్ కూడా బాగా కుదిరింది. అది అలాగా బేసన్లో వేసుకుని ముక్కలు, పసుపు, కలుపుకుని ఉంచిన ఉప్పు, కారం, ఆవాల పొడి, మెంతులు అన్నీ కలిపేసుకుని ఆయిల్ వేసి కలుపుకున్నానండి. అంతేనండి, అమెరికాలో ఆంధ్ర ఆవకాయ రెడీ అయిపోయింది.